నెల్లూరు భాష్యం స్కూల్లో జోనల్ ఇన్ఛార్జ్ ఎల్ లక్ష్మణరావు ఆదేశాల మేరకు జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు శనివారం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. భారతీయ భౌతిక శాస్త్ర సర్ సివి రామన్ ఎఫెక్ట్ కొనుగోలు రోజును పురస్కరించుకుని ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చిన్నతనం నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలడంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ మరియు రోబోటిక్ వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్, వ్యాస రచన మరియు చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ యొక్క అద్భుతమైన మోడల్స్ ని పేరెంట్స్ అందరూ వచ్చి చూస్తూ చాలా ఆనందంగా వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభూతిని ఫీల్ అయ్యి వెళ్తున్నారు. ధన్యవాదాలు. Good evening, good morning to all of you. Today we are celebrating the National Science Day at Basham School, Nellore. It is celebrated in the memory of the discovery of science Raman effect. Raman effect says about the scattering of light. So we have asked the students to make number of science projects from LKG to 10th class, and all they have made live models, live working models, which are very attractive and inspiring for the science generation. So children are all interested in making different types of projects, and they have presented their ideas in different ways in our school, and we are deeply attracted by their thinking and the inspiration which we got from through this science fair. What is your motive to empower the students of our knowledge? By making different types of innovation projects, we are empowering their knowledge, their creative skills, their creative skills by making them different type of live models. And which way? By giving them knowledge about the working models, by making different charts, by making projects, by inspiring them, we are empowering them by the different models. గుడ్ మార్నింగ్. నేను ఉదయ్ కుమార్, భాష్యం ప్రిన్సిపల్, నెల్లూరు. ఈరోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేసిన సందర్భంగా ఈరోజు నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండియా మొత్తం మీద. అలాగే ఈరోజు మన భాష్యం పాఠశాలలో కూడా సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. మా డైరెక్టర్ రామకృష్ణ గారు, జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు సైన్స్ ఎక్స్పోని స్టార్ట్ చేశాం. ఈ సైన్స్ ఎక్స్పో పిల్లలు ఊహని రియాలిటీగా మార్చి అనేక రకమైన లైవ్ మోడల్స్ ని రెడీ చేసుకొచ్చారు. వాళ్ళ యొక్క మేధాశక్తిని ఉపయోగించి అద్భుతమైన మోడల్స్ ని ప్రజెంట్ చేశారు. అలాగే సైన్స్ డే సందర్భంగా క్విజ్, సెమినార్ లాంటి పోటీల్ని కండక్ట్ చేశాం. దానిలో విన్నర్స్ అయినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాం. అలాగే ఈ టాప్ ప్రాజెక్ట్స్ ని కూడా టాప్ గా తీసుకొని వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా రేపు మా డైరెక్టర్ భాష్యం రామకృష్ణ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈరోజు స్కూల్లోనే జన్మదిన శుభాకాంక్షలు పిల్లల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తరఫున మా డైరెక్టర్ సార్ గారికి బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.